హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమృ ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే thumbnail లో పెట్టిన ప్రకారం ఏపీపీజీసీ 2024 సెకండ్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఉంటుందా ఉండదా, సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వస్తే. సో అందరి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు మేము అక్కడ సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసాము. ఇప్పుడు మేము సెకండ్ కౌన్సిలింగ్లో మాకు ఇంకొక సీట్ వస్తే కానీ అది కానీ నచ్చకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అయితే ఉంటుందా ఉండదా అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే చెప్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసాము, మరి సీట్ సేఫ్గా ఉంటుందా ఉండదా అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేను లాస్ట్ వరకు అయితే చెప్తాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు సో నేను 3 పాయింట్స్ 2 పాయింట్స్ అయితే చెప్తాను, అవి జాగ్రత్తగా అయితే వినండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ అయితే వచ్చింది, ఫస్ట్ కౌన్సిలింగ్ మీ సీట్ వచ్చింది, మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సీట్ దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుంటే మీ సీట్ అనేది సేఫ్గానే అక్కడ ఉంటుంది, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో ఆ సీట్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు సేఫ్గా ఉంటుంది కదా, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మాకు ఒక సీట్ వచ్చింది, మరి మేము ఆల్రెడీ అక్కడ రిపోర్ట్ చేసాం కదా, మరి సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది, అది నచ్చకపోతే మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్కి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్లో మీకు ఎక్కడైనా సీట్ కానీ వస్తే సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది మీరు రిపోర్ట్ చేసినా సరే క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. మీరు రిపోర్ట్ చేసినా సరే క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి సీట్ రాకపోతేనే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది అలాగే ఉంటుంది. అది కూడా ఎవరికి ఉంటుంది, రిపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, రిపోర్ట్ చేయని వాళ్ళకైతే ఆ సీట్ అయితే ఉండదు. మీరు రిపోర్ట్ చేసుంటే కానీ మీ సీట్ అనేది సేఫ్గా ఉంటుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏ సీట్ కూడా అలాట్ అవ్వకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది అలాగే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏమైనా కాలేజ్ కానీ ఏమైనా యూనివర్సిటీ కానీ అలాట్ అయింది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ కాలేజీకి కానీ ఆ యూనివర్సిటీకి కానీ వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుంటే మీ సీట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వేరే కాలేజ్లో కానీ వేరే యూనివర్సిటీలో కానీ మీకు సీట్ అలాట్ అయ్యిందనుకోండి, ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉండదు, ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. సో అక్క మా పరిస్థితి ఏంటి, మేము అక్కడ ఫీజులు కట్టాము, అడ్మిషన్ ఫీజెస్ కట్టాము అని అడుగుతున్నారు. సో మీకు అడ్మిషన్ ఫీజు అనేది మీకు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ తీసుకొని మిగతాదైతే మీకు రిటర్న్ బ్యాక్ అయితే చేస్తారు. అది ఏది రిటర్న్ బ్యాక్ చేసేది వాళ్ళు అంటే, మీరు ఏదైతే అడ్మిషన్ ఫీజు కట్టారో అది రిటర్న్ బ్యాక్ అయితే చేస్తారు. అలాగే మీ సర్టిఫికేట్స్ మీకైతే రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఏ బలవంతం అయితే జరగదు, ఓకేనా. మీ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వాలి, ఓకే. రూల్స్ ప్రకారం మీ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వాలి. వాళ్ళు కానీ ఇబ్బంది పెడితే కానీ మీరైతే సివియర్ యాక్షన్ అయితే తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. స్టూడెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా సివియర్ యాక్షన్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే 2023లో పెట్టాను, ఒక లాయర్ మాట్లాడుతున్న వీడియో పెట్టాను. సో మీకు ఇష్టం లేకుండా వాళ్ళు బలవంతం చేస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా నేను పెట్టాను. సో దానికి టైటిల్ వచ్చి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదా, సో ఈ వీడియో చూడండి అని చెప్పి నేను పెట్టాను, ఓకేనా. సో ఒక వీడియో చూసి మీకు క్లారిటీ వస్తుంది, ఓకే. సో ఇది వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా. సో సైనింగ్ ఆఫ్ అమృ ప్రిన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఫోన్ రిపేర్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.